దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి మా ఇంట్లో కూడా ఘనంగా జరిగిందండి. దేవునికి స్తోత్రాలు. మరి మొన్న కూడా పండుగ కూడా బాగా జరిగిందండి. అక్కడ ఏ ఆటంకం లేకుండా దేవుడు కాపుదలుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. మరి మా సువర్ణకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రాలు. మరి మా యేసురాజుకి మంచి జాబ్ రావాలని, మరి మా కీర్తికి కూడా మరి మంచి చదువు ఫలింపు చేయాలని, దేవుడు కార్యాలు చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈయన సాక్ష్యాలు దేవుడు దీవించిన. అంటే ముందుగా నేను ఈ రోజుతో 52 వారాలు కంప్లీట్ చేసుకున్నా అండి. నాకు పెళ్ళై 17 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అండి 52 వారాలు మిస్ అవ్వకుండా చర్చికి వెళ్ళడం. అసలు నిజంగా నాకు కూడా చాలా పొద్దున్న నేను దీని గురించి ఆలోచించుకుంటా వంట చేసుకున్నప్పుడు ఆలోచిస్తున్నానండి. నాకు కూడా చాలా మిరాకిల్గా అనిపించింది. ఎందుకంటే నిజమే ఇదే నేను మొదటిసారి 52 వారాలు కలవడం. దేవుడు నాకు అంత కృప ఇచ్చాడండి. ప్రభా నేను కూడా 52 వారాలు కలిస్తే కనుక నేను లాస్ట్ వారం సాక్షి చెప్పుకుంటా అన్నయ్య, అట్లాగే స్వీట్ ఇస్తానయ్యా చర్చిలో చెప్పి నేను అనుకున్నానండి. అలాగే దేవుడు 52 వారాలు కలిపాడు. కాకపోతే మధ్యలో ఎన్ని పోరాటాలు ఈ ప్రతి వారం చర్చికి రావడానికి. అదే పండగప్పుడు వర్షం పడితే వంటలకి చాలా ఇబ్బంది అండి. మాకు అక్కడ వర్షం పడితే 4 వైపులా వర్షం వచ్చేస్తుంది. అసలు ఎటు మాకు అవకాశం లేదు. ఇంకా అందరూ చర్చిలో ఉన్నారు, చంటి పిల్లలతో ఉన్నారు. ఎటు నుంచి ఏమొచ్చిందో ఆ నైట్ అంతా కూడా మాకు కొంచెం నాకు భయం వేసిందండి. అంటే పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. ప్రభా మరి నీ కాపుదలు ఇవ్వయా. అలాగే వంటలకు కూడా మాకు ఏ ఇబ్బంది రాకూడదు. మేమైతే పుల్లలపై అది కూడా పెట్టుకోవాలని ఆశపడ్డామండి. అంటే బిర్యానీ చేసాం, దానికైనా పుల్లలపై పెట్టుకోవాలని. కానీ వర్షం అయితే కుదరలేదు, ఇక కుదరదు అనుకున్నాము. కానీ దేవుడి చిత్తం ప్రకారం ఇంకా బిర్యానీ పుల్లలపై మీద చేసామండి. అట్లయినా తడిచిపోయిన పుల్లలు కూడా వెలిగేలా చేశాడు దేవుడు ఆ రోజైతే. మంచిగా అయింది. మళ్ళీ అలాగే నేను వంట చేసేటప్పుడు కూడా నేను సాక్షి చెప్తా అనుకున్నా. అంటే అంత పెద్ద వంట మళ్ళీ అంటే నేను చేసినప్పుడు కూడా ఏదైనా దేవుడి కృప ఉండాలండి. దేనికైనా కూడా కొంచెం మిస్ అయినా కూడా అటు ఇటు అయినా కూడా అది పాడైపోతుంది. కానీ దేవుడు నాకు అంతటి కృపనిచ్చాడు. ఇంకా మంచిగా ఇంకా నా మెషియస్వరంలో ఇంకా పెద్ద పెద్ద వంటలు చేయాలని మీ అందరూ కూడా నాకు ప్రార్థన చేయండి నా గురించి. అలాగే నా కుటుంబం అంతా కూడా మందిరంలో ఉండాలి, ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్షి దేవుడు నన్ను బట్టి స్వస్థపరిచాడండి. 15 సమయంలో నన్ను బలాభివృద్ధి కలగ చేశాడండి. నాకు క్యాన్సర్ వ్యాధి నుండి నన్ను విడిపించాడండి. అలాగే దురాత్మలు బట్టి బాధింపబడ్డప్పుడు కూడా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడండి, స్వస్థత ఇచ్చాడండి. మొన్నటి కాలం ముందు క్రిస్మస్ అప్పుడు తుఫాన్ అన్నారండి. మేము వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా తడుచుకుని వెళ్ళామండి. అక్కడ ఎటువంటి వర్షం వల్ల అభ్యంతరాలు లేకుండా ఉంటే సాక్ష్యం చెప్తా అనుకున్నాండి. పండగ ఘనంగా జరగాలి, ఎటువంటి అభ్యంతరాలు ఏమీ ఉండకూడదు వర్షం వల్ల. కానీ అక్కడ కొద్దిగా వర్షం పడిందంటే కరెంట్ తీసేస్తాడండి. ఇంకా అక్కడ ఉండాలి మేము అని, ఇంకా ఎటువంటి వాన వల్ల అభ్యంతరం లేకుండా ఉంటే సాక్ష్యం చెప్తా అనుకున్నా అండి. అలాగే దేవుడు నిజంగా 3 రోజులు కూడా మమ్మల్ని సంతోషంగానే అక్కడ నిలబెట్టాడండి. ఇదంతా దేవుడు చిత్తమేనండి. దేవుడు మాకు కాపుదలను ఇచ్చాడండి. ఈ యొక్క లాస్ట్ ఇయర్ కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో మాకు కావాల్సిన సమృద్ధిని కానీ ఆరోగ్యాన్ని కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడండి. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నానండి. థ్యాంక్ యూ జీసస్. ఇదే నా చిన్న సాక్షి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్షి ఏంటంటే ఫస్ట్గా లాస్ట్ ఇయర్ కూడా నేను 51 సండేస్ 52 అంటే లాస్ట్ 1 సండే కలవలేదు. 51 సండేస్ కలిశాను. మరి ఇయర్ కూడా దేవుడి కృపను బట్టి 51 సండేస్ కలిశాను. మరి ఆ 1 సండే కూడా అది ఆ రోజు నైట్ ఉపవాస ప్రార్థనలు వచ్చినాయి. అప్పుడు ఇంకా మార్నింగ్ ఆఫీస్ ఉంది అన్నారని చెప్పి ఇంకా అప్పుడు పంపించలేదు. ఆ రోజు సండే నైట్ కలిశాను అనమాట. ఆ ఒక్క సండేనే ఇంకా దేవుడి కృపను బట్టి 52 సండేస్ కూడా ఆయన రెక్కల చాటును మరుగుపరిచి మరి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుడు మరి కలిపారు. లాస్ట్లో ఒక్కోసారి ఆఫీస్లో నైట్ లేట్ అయిపోయినా కూడా లాస్ట్ సెకండ్లో కూడా దేవుడు నేను వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా దేవుడు నన్ను ఆ రీతిగా సిద్ధపరిచారు. అలాగే మరి నా జాబ్లో మరి నా టార్గెట్ అయిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఎవ్రీ వీక్ అనుకున్నాను. మరి ఇప్పుడు దాకా 50,000 అయింది. అట్లీస్ట్ 1 lakh అయినా చేయమన్నారు. మరి ఇంకా 2 days ఉంది. ఈ 2 daysలో మరి దేవుడే అద్భుతం చేస్తారని నేను విశ్వసిస్తున్నా. మీరు అందరూ నా కోసం ప్రేయర్ చేయండి. అలాగే మొన్న క్రిస్మస్కి వచ్చేటప్పుడు 24 నైట్ నేను బస్ ఎక్కిన తర్వాత అమ్మ ఫోన్ చేసింది, త్వరగా రా, మళ్ళీ లేట్ అయితే తీసుకెళ్తారా మనం వెళ్దాం అని చెప్పి ప్రేయర్ చేసినప్పుడు చెప్పింది ఇట్లా రమ్మని. ఇంకా నాకు భయం వేసింది. ప్రభా
మరి ఆయన ఏమనకూడదు, సమాధానంగా ఉండాలి. మేము పొద్దున ఆరాధన కూడా కలవాలి ప్రభు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను, సమాధానంగా ఉండాలి, అసలు ఏ గలిబిలు ఉండకూడదు అని నేను ప్రేర్ చేసుకుని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అలాగే దేవుడి కృపను బట్టి ఎంతో సమాధానాన్ని ఇచ్చారు దేవుడు. మరి పొద్దున ఆరాధనలో కూడా మిమ్మల్ని కలిపాడు. మరి ఇదే చిన్న సాక్ష్యం దేవుని దీక్షింది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడి కృపను బట్టి ఈ సంవత్సరం ఆఖరి వారం వరకు కూడా ఎంతగానో దేవుడైతే కాచి కాపాడాడు. ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అపాయాల నుంచి అయితే దేవుడు తప్పించి ఎన్నో మేలు అయితే నా పట్ల దేవుడైతే చేసి ఉన్నాడు. మేమైతే ఈ సంవత్సరం స్టార్టింగ్లో అయితే కొంచెం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. చేస్తున్నప్పుడైతే అది దానికి 40 లక్షల దాకా మేము పెట్టుబడి పెట్టి చేసామన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అంత డబ్బులు పెట్టినప్పుడు దాంట్లో ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు, మీ ప్రెస్ వాళ్ళ వల్ల, లేకపోతే అక్కడ ఇరుగు పొరుగు వారి వల్ల ఎన్నో ఆటంకాలు అయితే వచ్చినాయండి. అవి అయితే మనం మామూలుగా అయితే ఫేస్ చేయలేము. అది దేవుని కృపను బట్టి దేవునికి ప్రార్థన చేసుకుని అడిగినప్పుడు అవన్నీ ఆటంకాలు కూడా తప్పించి వేసి చాలా విషయాల్లో ఎంతో హెల్ప్గా ఉండి దేవుడైతే మమ్మల్ని నడిపించాడు. అలాగే తర్వాత ఆ బిజినెస్ అయిపోయిన తర్వాత మేము ఖాళీగా ఉంటున్నప్పుడు కూడా ఇంకా దేవుడికి ప్రార్థన చేసి అడిగినప్పుడు ఒక 4 నెలలు అయితే ఖాళీగా ఉన్నామండి. తర్వాత అయితే దేవుడి చిత్తాన్ని బట్టి మంచి బిజినెస్ అయితే మాకు ఇచ్చాడు దేవుడు. అది అనుకోకుండా స్టార్ట్ చేసిన మేము ఆ బిజినెస్లో అయితే సక్సెస్ అయితే అయ్యాము. అది దేవుని కృపను బట్టి మమ్మల్ని ఆశీర్వదించి అలా నడిపిస్తున్నాడు. అలాగే నా విజయ్కి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఇలా ఎన్నో గొప్ప మేలు, గొప్ప కార్యాలు అయితే దేవుడైతే నా పట్ల, నా కుటుంబం పట్ల చేశాడండి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగే కారు కూడా నాకు ఇచ్చాడండి దేవుడు చిత్తాన్ని బట్టి. అది నేనైతే అసలు కొనాలని అనుకోవాలా, అది అనుకోకుండా అలా జరిగిందంతే. అది నేను కోటాల్లో అయితే ఒకసారి రాపిచ్చాను ఆ కారు తీసుకోవాలి అని, అది అంతే, అది ఆటోమేటిక్గా అయిపోయింది. దేవుడైతే ఇలాగా ఎన్నో మేలు అయితే ఈ సంవత్సరం చేశాడు. దేవుడు చేసిన మేలును బట్టి నేను దేవునికి మహిమ కలుగునుగా.